హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నది వరంగల్ వెయ్యి స్తంభాల గుడి. వెయ్యి స్తంభాల గుడి అంటే తెలియని వారు ఎవరు ఉండరు మన తెలుగు రాష్ట్రంలో. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూ పార్కు చాలా అద్భుతంగా ఉంటుంది. సందర్శకులు చూసి బయలుదేరినారు కొందరు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ టూరిస్టులు చాలా అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ మనం రూట్ మ్యాప్ చూసుకోవచ్చు. లోపల ఏ విధంగా ఉంటుందో ఆ రూట్ మ్యాప్ మీద ఉంటుంది. ఇది 2వ గేటు లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్, ఇన్స్టా చాలామంది ఉంటారు. సందర్శకులు చాలా ఆనందంగా సెల్ఫీలు దిగుతుంటారు. యూట్యూబ్ చేసేవాళ్ళు యూట్యూబ్, ఇన్స్టా చేసేవాళ్ళు ఇన్స్టా, చాలా ఎంజాయ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వేయి స్తంభాల గుడి చాలా పురాతనమైనది. దాని చరిత్ర కూడా చాలా పెద్దది, అందరికీ తెలిసిన విషయమే. వరంగల్కి ఒక్కసారి వచ్చినప్పుడు వేయి స్తంభాల గుడి చూడడం మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది ఫ్రెండ్స్. రాగి చెట్టు కింద ఆంజనేయ స్వామి, శివుడు ఉంటారు ఫ్రెండ్స్. రాగి చెట్టు చుట్టూ ప్రదర్శనలు కూడా చేస్తుంటారు. ఇక్కడ భక్తులు క్యూ లైన్లో వెళ్ళి ఆంజనేయ స్వామిని, శివుడిని దర్శించుకుంటారు. ఇక్కడ పురాతనమైన వస్తువులు శిథిలావస్థలో ఉంటే మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్తంభాలన్నిటినీ మళ్ళా స్ట్రాంగ్గా చేస్తున్నారు. ఇప్పుడు నేను చూపించేది మీ అందరికీ తెలిసిన విషయమే. వేయి స్తంభాల గుడి అంటే వర్షం సినిమాలో మనం త్రిష, ప్రభాస్ సినిమాలు చూసినాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూస్తే అర్థమైపోవచ్చు ఏం చెప్పబోతున్నానో. ఈ కనిపించే ప్లేస్లో నంది ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కనిపిస్తుంది ఇప్పుడు నంది మనకి. అందరూ సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడే షూటింగ్ జరిగింది. ఇక్కడ లోపల నుండి శివుని దర్శనం చేసుకుని వస్తారు ఫ్రెండ్స్. లోపలికి మన ఫోన్ పర్మిషన్ లేదు కాబట్టి ఇక్కడ నుంచే తీస్తున్నాను. కాబట్టి వరంగల్ అందరూ ఒకసారి వచ్చినప్పుడు వేయి స్తంభాలు చూడడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తోని మేము ముందుంటాను ఫ్రెండ్స్. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.